హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అమ్మలూస్ కిచెన్ అండి. ఈరోజు నేను మీకు ఒక వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది యూస్ఫుల్ మోడర్న్ కిచెన్ టూల్స్. అందరూ మనం యూజ్ చేసేవే ఉంటాయండి, బట్ కొంతమంది ఉండవు కూడా. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది ఫస్ట్ నేను వెల్లుల్లిపాయ మనం కట్టర్ అండి. ఇది చాలా యూస్ఫుల్ ఐటము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు మనం కట్ చేసుకోవాలంటే చిన్న చిన్న పీసెస్ టైం టేకింగ్ కదా. సో ఈ కిచెన్ టూల్ ఏంటంటే మనకి చాలా యూజ్ అవుతుందండి. ఇది వెల్లుల్లిపాయలు మనం వేసేసుకొని ఇలా ఒక 2 సార్లు తిప్పామంటే క్రష్ అవుతుందన్నమాట. ఇలాగా చూడండి, ఇలా క్రష్ అయిపోతుంది. సో మనం ఇది ఈజీగా మనం కర్రీస్లో కానీ పోపులో కానీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా బయట ఎక్కడన్నా వెళ్ళినట్లయితే ఇది క్యాచ్ చేయండి. దీన్ని కూడా నేను యూజ్ చేస్తాను ఇది ఇంట్లో. సో ఇది యూస్ఫుల్ ఐటము. సో నెక్స్ట్ మనకి ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇది వాషబుల్ అండి. అంటే మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ వాష్ చేసుకునేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది. ఎందుకంటే మనం వాష్ చేసినప్పుడు సింక్లో మనకు పడిపోతూ ఉంటాయి. సో వెజిటబుల్స్ అవి, సో ఇవి కష్టం అవుతుంది మనకి. సో ఇది ఏంటంటే మనం ఇందులో ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం తిప్పి లాక్ చేసుకోవచ్చు. దీన్ని లాక్ చేసుకోవచ్చు అండి. ఇలాగా చూడండి, ఇలా లాక్ చేసుకుంటే మనకి నీళ్లు వంపినప్పుడు అనమాట పడదు, వెజిటబుల్స్ ఏం పడవు. సో మళ్ళీ అన్లాక్ చేసుకుని తిప్పిన తర్వాత వాటర్ అంతా వంపేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెర్రీస్ వాష్ చేస్తున్నాను చూడండి. ఇలాగా మనకి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇలా వంపేసుకోవచ్చు. లాక్ చేశాను అనమాట పైన నేను. సో ఇలాగా వాటర్ అంతా తీసుకున్న తర్వాత మనం మళ్ళీ మామూలుగా చెర్రీస్ అంతా కింద బౌల్లో వేసేసుకోవచ్చండి. మనం ఆ లాక్ తీసేసుకోవచ్చు. మనం బయటికి తీసుకుంటే చెర్రీస్ మనకి ఇలా ఏ వెజిటబుల్స్ అయినా, ఆకుకూరలు అయితే మనం కాసేపు నీళ్ళలో కూడా ఉంచవచ్చు. అలా నీళ్లు నింపేసి లాక్ చేసి పెట్టామంటే నీళ్ళలో కూడా ఉంచవచ్చు. సో ఇలా వెజిటబుల్స్, లీవ్స్ అన్నీ మనం శుభ్రం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇది కూడా ఒక యూస్ఫుల్ టూల్ లాగా ఉపయోగించవచ్చు. మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలాంటి ఐటెం కనపడితే తప్పకుండా తీసుకోండి, చిన్న చిన్న ఐటమ్స్. సో ఇది అల్లం తురిమేదండి. ఇది మనం యాక్చువల్గా అల్లం అయితే ముక్కలుగా కట్ చేసుకోవడం ఈజీనే, బట్ తురుముకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో మనం టీలో చాయ్లో వేసుకుంటాం కదా, అల్లం వేసి మరిగిస్తాము. అలాంటప్పుడు ఇలాగ మనం తురుముకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని టూల్. ఇవన్నీ చాలా సింపుల్ కాస్టే అండి, హై కాస్ట్ ఏం కాదు, చాలా తక్కువ కాస్టే. నేను బయటికి వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కొనడం అలవాటు. ఎందుకంటే వన్స్ వైల్ కదా కొనేది, మనం ఒకసారి కొంటే అవి మనకి ఎప్పటికీ ఉపయోగపడతాయి. సో ఇలాగా మనకి తురుము వచ్చేస్తుందండి. ఇది మనము కావాలంటే ఫ్రైస్లో వాటిల్లో వేసుకోవచ్చు, టీలో కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుందండి. కాకపోతే మన దగ్గర ఏంటంటే ఇలా బాక్స్లా లేకుండా విడివిడిగా ఉంటాయి. సో ఇది ఏంటంటే నేను యూజ్ చేసేది, నా దగ్గర ఉన్నది ఏంటంటే బాక్స్లా ఉంటుంది. సో ఇది మనకి 6 రకాల మనకి తురుముకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇది పెద్దది, అటువైపు చిన్నగా తురుముకోవడానికి ఉంటుందన్నమాట. ఇలా మనం క్యారెట్ కానీ ఈజీగా ఉండటానికండి ఐటమ్స్ అన్నీ. యాక్చువల్గా వేరే విధంగా కూడా తీసుకోవచ్చు ఇవి, కాకపోతే ఈజీగా అయిపోవాలి కాబట్టి మనకి చాలా ఈజీగా కొన్ని టూల్స్ ఏంటంటే మనకి కిచెన్ మేకింగ్, మనకి వంట చాలా ఈజీగా అవుతుందండి, ఈజీగా అయిపోవడానికి అనమాట. యాక్చువల్గా మార్నింగే పిల్లలకి మనం బాక్సెస్ పెట్టాలి, తర్వాత హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి బాక్సెస్ పెట్టాలి, ఫాస్ట్గా అవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే ఫ్రైడ్ రైస్ వాటిల్లో చేయాల్సినప్పుడు మనం ఇలాగా తురుముకోవడానికి, అంటే అన్నీ ఒకేసారి చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఇది యూజ్ చేస్తాను. ఇలాగా ఇవి మనం సలాడ్స్లో మనం గ్రేటెడ్ క్యారెట్ వేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే ఈజీగా అన్నీ ఒకేసారి కట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇలాగ మనం సలాడ్లో కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. అంటే సలాడ్ పీసెస్, తర్వాత ఆనియన్స్, కుకుంబరు, క్యారెట్ అన్నీ ఒకేసారి మనం చేసుకోవడానికి వీలుగా ఉండేదన్నమాట ఇది. సో ఇలాగ అన్నీ చేసుకున్న తర్వాత ఆ బాక్స్లోనే మనం ఉంచేసుకోవచ్చండి. బాక్స్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ క్యాప్ కూడా ఉంటుంది కాబట్టి దానికి. సో ఇది కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే డైలీ సలాడ్ అప్పుడు ఇలాగే చేస్తుంటానండి నేను. సో ఇది కూడా యూజ్ఫుల్.
సో మనం ఇలాగా సలాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. సో తర్వాత ఐటమ్ వచ్చేసి ఇది ఆనియన్ స్లైసర్. ఇది అందరి ఇంట్లోనే ఉంటుంది, కాకపోతే వేరే మోడల్లో కూడా ఉంటుందండి. సో మనం చేతితో కట్ చేయాలంటే కొంచెం కష్టం కదా. ఆనియన్స్ పిల్లలు స్లైసులు అన్నీ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్లో అన్నిట్లో అడుగుతుంటారు. సో ఇలాగ ఇది కొంచెం ఈజీ అండి. సో మనం పట్టుకోకుండా ఆనియన్ని దీనికి ఫిట్ చేసేస్తే అది ముళ్ళులా ఉంటుంది కదా, అది దానికి స్టిక్ అయిపోతుంది. సో దాంతో మనం ఇలాగ స్లైస్ చేసుకున్నామంటే ఆనియన్స్ ఇలాగ మనకి సన్నగా స్లైస్ వచ్చేస్తాయి. సో ఇది కూడా మీకు యూస్ఫుల్ ఐటమ్ అనుకుంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇవి కూడా చాలా తక్కువ కాస్టే అండి. ఎక్కువైతే ఏమీ లేవు కాస్ట్, ఇందులో అన్నీ నార్మల్ కాస్టే. మనకి వన్స్ మనం కొనుక్కొని పెట్టుకున్నామంటే ఇంట్లో, సో మనకి అవి ఎప్పటికీ యూజ్ అవుతూ ఉంటాయి కదా. సో పాడవ కూడా అండి ఐటమ్స్, మంచి ఐటమ్స్. సో మీరు కూడా ఇలా ఈ యూస్ఫుల్ ఐటమ్ అనిపిస్తే మీరు కూడా తీసుకోండి, యూజ్ చేసుకోండి. తర్వాత మనకి ఇంకొక ఐటమ్ వచ్చేసండి ఇది లెమన్ స్క్వీజర్. ఏంటంటే మనం లెమన్ సలాడ్స్లో వాటిల్లో వేస్తే చెక్క మనం కోసి మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతుంది కదా, చేదొచ్చేస్తుంది. సో కాబట్టి మనం ఎంతవరకు లెమన్ వాడుకోవాలో అంతవరకు వాడుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐటెం కూడా ఆరెంజ్కి లెమన్కి 2 ఇచ్చున్నారండి దీంట్లో. సో ఇది లెమన్ పైన వరకు కట్ చేసుకొని ఇందులో లెమన్ దానికి మనము ఈ ఫిట్టర్కి ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇది ఫిట్ చేసుకున్న తర్వాత పైన స్ప్రే ఉంది చూడండి, ఇలాగా మనం సలాడ్స్లో ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు ఇలాగనమాట. సో ఇలాగ మనం కావాల్సినంత స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది చేదు రాదండి, పాడవకుండా ఉంటుంది కూడా లెమన్. సో తర్వాత ఆరెంజ్ కూడా సేమ్ పెద్దది, అది ఆరెంజ్ ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. సో తర్వాత ఇది యాపిల్ కట్టర్ అండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. యాపిల్ కట్టరు చాలా ఈజీగా యాపిల్ స్లైస్ చేసుకోవడానికి, మనకి పిల్లలకి ఇవ్వడానికి యాపిల్, గోవా ఇలాగ ఫ్రూట్స్ మనము ఈజీగా స్లైస్ చేసుకోవడానికి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. సో ఇది కూడా యూస్ఫుల్ ఐటమ్స్గా మీరు తీసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ అందరిలోనే ఉంటుందండి. సో లేని వాళ్ళ కోసం కూడా నేను యూజ్ చేసే చూపిస్తున్నాను అనమాట. సో ఇలాగా ఇది కూడా యూజ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇది కూడా ఎగ్ కట్టర్ అండి. ఎగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది నేను తీసుకునేది పొడుగ్గా తీసుకోవడానికి, తర్వాత ఫ్లవర్ కటింగ్ కూడా చేసుకోవడానికి అనమాట. ఇది చాలా ఈజీ. పిల్లలకి మనం వెరైటీగా చేసి పెడితేనే తింటారు కదా. మనకి ఏదైనా కొంచెం ఎప్పుడు న్యూ వెరైటీస్ అడుగుతుంటారు కదా పిల్లలు. సో దానికి ఇలాగా మనం ఎగ్ ఇలా ఫ్లవర్ కట్లో చేసుకొని ఫ్రై చేసుకున్నా, లేకపోతే మనం పెప్పరు సాల్ట్ వేసుకొని మనకి పిల్లలకి ఊరికే బాయిల్డ్ ఎగ్ ఇచ్చినా కూడా ఈజీగా వాళ్ళు తినేస్తారనమాట. సో మనం మామూలుగా ఎగ్ ఉడకబెట్టి ఇచ్చేసామంటే పిల్లలు కొంచెం తినరు కదా. సో ఇది నిలువుగా కట్ చేసుకోవడానికండి. సో అవతల వేపేమో మనకి స్లైసెస్గా అలా అడ్డంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలాగా ఈజీగా మనకి కట్ చేసుకోవడానికి వీలవుతుందండి. సో ఇది కూడా మనకి యూజబుల్ ఐటమ్ కాబట్టి టూల్స్ ఐటెంలో మనం ఇది కూడా కంపల్సరీగా ఇంట్లో ఉండవలసిన ఐటమే. సో ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఐటమ్ అండి. నేను డైలీ యూజ్ చేసే ఐటమ్ అనమాట. ఇది ఏంటంటే ఇది మాత్రం కంపల్సరీగా మనకి ఇంట్లో ఉంటే లేడీస్కి చాలా యూజ్ అండి. కిచెన్లో మనకి సగం పని తగ్గినట్టే అవుతుంది. ఎందుకంటే ఆనియన్ కటర్ ఏంటంటే మనం ఆనియన్స్ కోసుకోవడం చాలా సేపు పడుతుంది మనకి. అది మనం ఏమైనా ఎక్కువ కర్రీస్ ఎక్కువ చేయాలన్నా, తర్వాత దోశల్లోకి వాటిల్లోకి ఆనియన్స్ కావాలన్నా, ఫ్రైస్కి వాటికి కావాలంటే మనకి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి, నాన్ వెజ్ కర్రీస్ కూడా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. ఇలాగ మనం పెద్ద ఉల్లిపాయలుగా కట్ చేసుకొని అందులో వేసుకుంటే అది బ్లేడ్ మాత్రం చాలా షార్ప్గా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి దాని దగ్గర. సో ఇదేంటంటే మనకు ఆనియన్స్ మనం నైట్ కోసుకొని పెట్టుకోలేము, మార్నింగే మనం బాక్సెస్ పెట్టాల్సి ఉంటుంది పిల్లలకి, హస్బెండ్కి. సో నేనైతే కనుక 6 బాక్సెస్ పెట్టాలండి మార్నింగే, పిల్లలకి మా హస్బెండ్కి కూడా. సో దానివల్ల నేను నైట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోలేను. వెజిటబుల్స్ ఏమన్నా కట్ చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, కానీ ఆనియన్స్ మనం కట్ చేసుకొని పెట్టుకోలేము, అది బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా. అందుకని మనం ఎప్పటికప్పుడే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. సో ఇదైతే ఆల్మోస్ట్ 1 year అండ్
ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి నేను యూజ్ చేస్తున్నానండి. ఇది 1 మినిట్ 2 మినిట్స్లో మనకు ఆనియన్ అన్నీ చాలా బాగా స్లైస్ అయిపోతాయి. ఇలాగా ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. మనం దాన్ని రౌండ్స్ మనం ఒక 2 రౌండ్స్కి ఇలా అవుతుంది. సో 3-4 రౌండ్స్ చేసామంటే చాలా సన్నగా చాలా చాపుడుగా వచ్చేస్తాయండి. సో ఇంకోటే ఇందులో మనకి ఎగ్ బీటర్ కూడా ఉంటుంది. సో ఎగ్ బీటర్ ఏంటంటే ఇది ఈ టూల్ మనం యూజ్ చేయాలి లోపల. సో ఇది మనం ఎల్లో కావాలంటే ఎల్లో తీసేసుకోవచ్చు. ఎల్లో తీసేసుకొని ఓన్లీ వైటే వేసుకొని కూడా మనం ఆమ్లెట్స్కి వాటికి మనము బీట్ చేసుకోవచ్చు ఎగ్ని. సో ఇది చాలా బాగా బీట్ అయిపోతుంది అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీరు ఉంటే సరే, లేదంటే మాత్రం ఇది కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు తీసుకోండి. మనకి చాలా యూస్ఫుల్ ఐటమ్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైన ఎక్కువ పని ఉండేది ఉల్లిపాయలు కట్ చేసుకోవడమే. మనకి చాలా కొంచెం పెద్ద పని అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఈజీగా మనం ఇలాగా చేసేసుకుంటే, ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడానికి ఆ ఉల్లిపాయలు కట్ చేసుకునే ఇందులో వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని మిరియాల పొడి వేసుకొని వేసేస్తే పిల్లలు ఈజీగా ఆమ్లెట్స్ ఇచ్చేయచ్చండి వాళ్ళకి. సో ఇది కూడా మీరు తీసుకోండి కంపల్సరీగా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ మోడర్న్ టూల్ మనకి ఏంటంటే కీరా. ఇది ఏంటంటే ఇది కార్వింగ్ అండి. యాక్చువల్గా మనకి అంటే ఉండాలనైతే రూల్ ఏం లేదు మనకి ఐటము. కాకపోతే పిల్లలకి మనం టేస్టీ ఫుడ్ ఇస్తాము, బట్ అది ఇంకా బ్యూటిఫుల్గా ఇస్తే వాళ్ళు ఏంటంటే ఈజీగా తినేస్తారు. సో అందుకని కీరా ఆల్మోస్ట్ పిల్లలు కొంతమంది ఇష్టపడతారు, బట్ ఇష్టపడిన పిల్లలు కూడా ఉంటారు కదా కీరా. కానీ హెల్త్కి చాలా మంచిది కీరా. కాబట్టి మనం ఈ టూల్ కూడా నేను ఒక చోట షాప్లో తీసుకున్నానండి. చాలా తక్కువ కాస్ట్, ఇది కూడా ఎక్కువేమి ఉండదు. సో ఇది మనం ఇలాగా లోపలికి దాన్ని ఫిట్ చేసుకొని మనం ఓన్లీ రౌండ్గా తిప్పాలండి. తిప్పితే మనకి ఇలాగ స్క్వైరల్గా వచ్చేస్తుంది అనమాట కీరా. సో ఇలా స్క్వైరల్గా ఏంటంటే పిల్లలకి మనం సాల్ట్ వేసేసి కొంచెం లైట్గా చిల్లీ పౌడర్ వేసి ఇచ్చేస్తే వాళ్ళు అలాగే మనకి తినేస్తారు. మనం ఆ పైన స్క్రూ ఇప్పేస్తే కింద ఇలా వచ్చేస్తుందండి మనకి. ఇలా వచ్చేస్తే మనం దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే పిల్లలు తినేస్తారు ఈజీగా. మనం ఎప్పుడైనా కార్వింగ్కి బాగుంటుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి స్టోరేజ్ ఐటమ్ అండి. స్టోరేజ్ ఐటమ్ అంటే యాక్చువల్గా మనం బాటిల్స్లో డబ్బాల్లో వాటిల్లో స్టోర్ చేసుకుంటుంటాము. కానీ కిస్మిస్ జీడిపప్పు లేకపోతే ఇంకా మనకి సీడ్స్ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్ లేకపోతే చాక్లెట్ కుకీస్ అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చేసుకోవడానికి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి నేను ఇవి తీసుకున్నాను అనమాట షాప్లో. ఇవన్నీ లెస్ కాస్ట్ అండి, హై కాస్ట్ ఏం లేవు. సో ఇలాగ నేను అన్నీ సోంపు జీడిపప్పు కిస్మిస్ తర్వాత పిల్లలకి చాక్లెట్ చిప్స్ అన్నీ ఇలా స్టోర్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో ఇలాగ అన్నీ ఈజీగా ఉంటుంది మనకి. ఇది జిప్ లాక్ అండి. జిప్ లాక్ కాబట్టి మనకి ఎయిర్ వెళ్ళే ఛాన్సే ఉండదు కంటైనర్. సో కాబట్టి జిప్ లాక్ సిస్టమ్ కాబట్టి ఈజీ, మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత. సో ఇవి జార్స్ లాగే మోడల్గా ఉంటుంది. ఇవి కూడా మీకు యూజ్ అనిపిస్తే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా అన్ని రకరకాలు తీసుకోవచ్చండి. ఇది 12 ప్యాక్ దొరుకుతుంది మనకి బయట. సో ఇది కూడా ఇవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలాగా నేను ఇలాగ పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏవి కావాలంటే తీసుకొని మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫిల్ చేసి పెట్టేస్తాను అనమాట. సో ఈజీగా ఉంటుంది మనకి, వెతుక్కోకుండా ఉంటుంది. డబ్బాలు అనుకుంటే మనం ఎక్కడ పెట్టాము ఏంటని కొంచెం ఆర్గనైజింగ్ కిచెన్ కొంచెం కష్టం కాబట్టి అలా అనమాట. ఇది వచ్చేసి కీరా అండి. ఇది కూడా ఇంకొక టూలు, సేమ్ ఇందాక స్క్వెరల్ లాగే, బట్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఇది కూడా అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు. సో ఇది చాలా ఈజీ అండి. పిల్లలు కూడా చేసేసుకుంటారు, వాళ్ళు కూడా తిప్పుకుంటారు అనమాట. ఇలాగా మనకి ఇందులో ఏం లేదు, ఇది మనం ఇలాగ ఫిట్ చేయాలండి. ఇది ఫిట్ చేసేసి ఇది రౌండ్గా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే మనకి కీరా అంతా రౌండ్గా వచ్చేసి చూడటానికి అందంగా కనిపిస్తుంది. కార్వింగ్కి కానీ మనం ఏదైనా వెజిటబుల్స్ సలాడ్స్లో కానీ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలాగా సాల్ట్ చిల్లీ పౌడర్ వేసేస్తే అండి ఇలా ఇచ్చిన పిల్లలు తింటారు, లేదంటే మనం కూడా కార్వింగ్ బాగుంటుంది. ఇవన్నీ ఇంకా నేను చిన్న చిన్న ఐటమ్స్ అండి, ఇవి అందరి ఇంట్లో ఉంటాయి, అందుకని నేను స్పెషల్గా అన్నీ చూపించట్లేదు. సో ఇవి ఎగ్ మనం ఆమ్లెట్స్కి అంటే పిల్లలకి అట్రాక్టివ్గా వేసుకోవడానికి మనం సింబల్స్ అనమాట. ఇది మనం ఆయిల్ చేత్తో వాటిల్లో స్ప్రే చేయకుండా ఈజీ ఆయిల్ సేవింగ్ కూడా అవుతుందండి మనకి ఇలాగా. తర్వాత ఎగ్ బీటరు, తర్వాత ఐస్ క్రీమ్ కోను, తర్వాత అన్నిటికంటే ఈ యూస్ఫుల్ ఐటము మనకు వచ్చేసి
ఐస్ క్రీమ్ బీటరు యూస్ఫుల్ అండి. మరి అన్నిటికంటే యూస్ఫుల్ కూడా పీలర్ చాలా కంపల్సరీ డైలీ వాడుతుంటాం మనం. పీలర్కి, పొటాటో పీల్కి అన్నిటికీ ఇంకా వాడుతూ ఉంటాము. సో ఇవన్నీ స్మాల్ ఐటమ్స్ అండి. ఇవి చిన్న ఐటమ్స్. గ్రేటర్స్, సిజర్ కంపల్సరీగా సిజర్ ఉంచుకోవాలండి మనం. సిజర్ ఒకటి, టిష్యూ బాక్స్ ఒకటి ఎప్పుడూ కిచెన్లో ఉంచుకోవాలి, ఎందుకంటే ఈజీగా మనకి అవుతుంది. ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, నేను చూపిద్దాం అనుకున్నాను. బట్ ఇక టైం మనకి ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి కొన్ని ఐటమ్స్ వరకే నేను వీడియో తీశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఐటమ్స్ మీకు షేర్ చేస్తానండి, నేను వాడే ఐటమ్స్ ప్లస్ యూస్ఫుల్ ఐటమ్స్. మోడర్న్ కిచెన్ టూల్స్, నార్మల్ కిచెన్ టూల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి మన ఫ్రెండ్స్ కోసం, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోల కోసం బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయండి.